నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం జూలై నెల 2024 కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది అనే విషయం గురించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభంలో గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, మీ రాశి నుంచి 3వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శని, 9వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో చంద్రుడు మరియు కుజుడు, 11వ స్థానంలో బృహస్పతి, 12వ స్థానంలో మీకు సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు. ఇదండి గ్రహ సంచారం కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2024లో. ఈ జూలై నెలలో మీకు ఏ విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉండాలి, ఏ విషయాల్లో మీకు ఆస్పీషియస్గా ఫేవరబుల్గా మారుతుంది అనే ఒక విషయం గురించి చర్చించుకుంటే, మీకు ప్రొఫెషన్ అనే ఒక విషయంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఎంప్లాయ్మెంట్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది, ట్రావెల్ కాస్త ఎక్కువ అవుతుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది ఇప్పుడు ఈ జూలై నెల 2024 నుంచి కాస్త మార్పు వస్తుంది. అంటే ఫ్యామిలీ సైడ్లో కూడా మీరు కాస్త టైం స్పెండ్ చేయగలుగుతారు. మీ హెల్త్లో మాత్రం ఇంకా మీరు కేర్ చేయాలి. ఎందుకంటే కొంతమంది కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్లో అంత ఫేవరబుల్గా ఉండదు. మీ దశాభుక్తి ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకుని ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఏ పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలి అనే విషయం మీరు తెలుసుకోండి. దానికి మీరు మా సులేఖ ఆస్ట్రాలజీ నుంచి అస్ట్రాలజర్స్ దగ్గర ఒక కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మీకు ఏ పరిహారాలు చేయాలి, ఏ విషయం చేస్తే ఏ విషయం జరుగుతుంది అనే విషయం మొత్తం వాళ్ళు చెప్తారు. సో ఈ జూలై నెల 2024లో ఎంప్లాయ్మెంట్ విషయం గురించి ఇప్పుడు మనం చూసాం. తర్వాత లైఫ్ స్టైల్లో కూడా కొంతమంది కర్కాటక రాశి వాళ్ళకి మార్పు అనేది ఇప్పుడు లభిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, మీకు మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం అని 2 విషయం మాత్రం మీ మనసులో పెట్టుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది చేయకుండా అలా ఆఫీస్లో కూర్చుని ఆ తర్వాత బయటికి వచ్చి ఇంటికి వచ్చి ఆ తర్వాత మళ్ళా టీవీ చూస్తున్నామా ఏం చూస్తున్నామని ఒకసారి చూసుకొని మళ్ళా నిద్రపోయి అలా ఉన్న రొటీన్ లైఫ్లో ఇప్పుడు ఒక మార్పు రాబోతుంది. ఈ మార్పు ఎలా ఉంటుంది అంటే, మనకి ఇనీషియల్గా కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ గోయింగ్ ఫార్వర్డ్ లేకపోతే మూవింగ్ ఫార్వర్డ్ ఇది మనకి చాలా ఫేవరబుల్గా మారబోతుంది. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే, ఏదో ఒక ఆపర్చునిటీ వస్తే కీప్ యువర్ సెల్ఫ్స్ ఎంగేజ్డ్. మీరు ఎంత ఎంగేజ్డ్గా ఉన్నారో, ఎంత ప్లాన్ చేసుకుంటున్నారో అంత మీకు మంచిది. అదేవిధంగా ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే, కర్కాటక రాశిలో పుట్టిన పిల్లలు వాళ్ళ విషయానికి వస్తే, చదువులో అప్పుడప్పుడు అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అది వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు మార్క్స్ విషయానికి వస్తే, వాళ్ళు